హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో అనిల్ నాయర్ గారు ఉన్నారు. వీరు అనిల్ నాయర్ క్లాసెస్ నుంచి వచ్చారు ఇక్కడికి. అండ్ వీరితో ఈరోజు మనం చాలా విషయాలని డిస్కస్ చేయబోతున్నాం. నమస్తే అండి. హాయ్ కీర్తి. అప్పటి నుంచి చాలా వీడియోస్ చేస్తూ వస్తున్నాం. యూ షేర్డ్ అ వెరీ గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఎటు స్టూడెంట్స్కి, పేరెంట్స్కి చాలా ఉపయోగపడే విషయాలు మీరు బాగా మాకు చెప్తూ వచ్చారు. అయితే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లుగా మీరు స్టూడెంట్కి ఏదైనా చెప్పాలి అన్నప్పుడు ఏమన్నారు, డెడికేషన్, ఫోకస్, డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ అందులో ఉండాలి అని చెప్పి ఏదైనా సక్సీడ్ అవ్వాలి అనుకున్న దాంట్లో. అయితే సో ఇప్పుడున్న దాంట్లో ఏంటి అంటే చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఐదర్ ఇట్ మేబీ స్టూడెంట్ ఏజ్ అనుకోండి, లవ్ స్టోరీస్ అని, లేదంటే మొబైల్స్ అని, ఎలక్ట్రానిక్స్, సమ్ గ్యాజెట్స్, అదర్వైజ్ ఫ్రెండ్స్. సో ఈ డిస్ట్రాక్షన్స్కి లోన్ అవ్వకుండా ఒక స్టూడెంట్ కన్సిస్టెంట్గా ఫోకస్డ్గా ఉండాలి అంటే మీరు ఏం సజెషన్ ఇస్తారు? దీనికి ఫస్ట్ థింగ్ 100% ఆల్వేస్ ఫోకస్డ్గా ఉంటారని నేను అనుకోలేదు. కానీ ఫోకస్ ఇంప్రూవ్మెంట్ కొన్ని చెయ్యొచ్చు, కొన్ని నాకు వర్క్ అయ్యాయి. అవి ప్రాబబ్లీ మీకు చెప్తే మీకు వర్క్ అవుతుందన్న ఆశావాహ దృక్పథంతో నేను చెప్తాను. నేను ఇనీషియల్గా ఒక టీనేజ్ ఆ టైంలో క్వైట్ ఫికిల్ మైండెడ్, అంటే ఏం చెయ్యాలి, ఎందుకు చెయ్యాలనే క్లారిటీ లేదు. ఏదో చేస్తూ ఉంటాను బికాజ్ సొసైటీయల్ అటువైపు చాలా నాయిస్ వినబడుతుంది అని చేస్తూ ఉంటాను. బట్ లైఫ్ అలా వర్క్ అవ్వదు. ఫస్ట్ నేను బాగా నేర్చుకున్నది ఏంటంటే, నేను టూ మెనీ థింగ్స్ ఎట్ ఏ టైం చెయ్యలేను. అది నా బలము, బలహీనత. ఒకటేసారి 5 పనులు చేయలేను, ఒకే పని చేస్తాను. మళ్ళీ ఏంటంటే, ఒకప్పుడు అన్రియలిస్టిక్ టార్గెట్స్ పెట్టుకునేవాడిని. రోజుకు 6 గంటలు చదువుతాను, 8 గంటలు. అది నా వల్ల అయ్యేదే కాదు. అంటే ఎట్లా ఏంటంటే, వెంకటపతి రాజు 100 రన్లు కొడతాను గోల్ పెట్టుకుంటే ఆయన హయ్యెస్ట్ రన్సే 10 రన్స్ ఉండేటి. సో నేను నా లైఫ్ నుంచి నేను నేర్చుకున్న కొన్ని లెసన్స్ ఏంటంటే, అన్రియలిస్టిక్ టార్గెట్ పెట్టుకోను, రేషనలిస్టిక్ టార్గెట్ అంటే నేనేం చేయగలుగుతాను. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, ప్రతి మనిషి ఆ డే సైకిల్లో కొన్ని ప్రొడక్టివ్ అవర్స్ ఉంటాయి. కొంతమందికి అది ఆఫ్టర్ ద డిన్నర్ కావచ్చు, కొంతమందికి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కావచ్చు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు చూసిన స్కూల్, కాలేజ్ ఎక్స్పీరియన్స్లో ఒక పీక్ టైంలో వాళ్ళకు ప్రొడక్టివ్ అవుట్కమ్ ఎక్కువగా వస్తుంది ప్రతి ఒక్కరికి. అది పర్సన్ టు పర్సన్ డిపెండెంట్గా ఉంటుంది. మీకే తెలుస్తుంది ఆన్సర్. ఈ టైంలో నేను బాగా ఫోకస్ చేస్తున్నాను, అందరు పండుకున్న తర్వాత నేను చదవగలుగుతున్నాను, నేను ఎర్లీ మార్నింగ్ 4కి లేవగలుగుతాను. ఆ టైం మాత్రము మీ లైఫ్ నుంచి అదే మీకు బెస్ట్ అవుట్కమ్స్ ఇచ్చే టైం. ఆ టైంని మీరు డిఫైన్ చేయాలి. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, లైఫ్లో కీర్తి నో చెప్పడం నేర్చుకోవాలి. నో చెప్పడం నేర్చుకోకపోతే ఎన్విరాన్మెంట్ అరౌండ్ us విల్ డాన్స్ ఆన్ అవర్ హెడ్. మన పీస్ పోతుంది. అంటే ఏంటంటే, యు ఆర్ అలౌయింగ్ సంబడి టు ఎంటర్ ఇన్ టు యువర్ డే షెడ్యూల్ అండ్ కిల్ యువర్ పీస్. అన్వాంటెడ్ థింగ్స్కి నో చెప్పడం నేర్చుకోవాలి. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 వచ్చేసరికి, రోజు 8 గంటలు చదువుమని నేను ఒక అన్రియలిస్టిక్ చెప్పకుండా, స్మాల్ బిగినింగ్. ఇప్పుడు 1 లీటర్ పాలుని 1 లీటర్ పెరుగుగా చేయడానికి 1 చెంచా పెరుగు చాలు. యూ స్టార్ట్ విత్ వెరీ స్మాల్. కరెక్ట్. అండ్ పాయింట్ నెంబర్ 4 ఏంటంటే, ఈ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ అవన్నీ నిన్ను కంట్రోల్ చేయకూడదు, నువ్వు వాటిని కంట్రోల్ చేయాలి. అంటే ఫేసింగ్ ద బుక్ విల్ గివ్ ఎ గ్రేట్ కెరీర్ దాన్ ఫేస్బుక్ అనేది నీకు రియలైజేషన్ ఉండాలి. మళ్ళీ ఏంటంటే, అన్ప్రొడక్టివ్ థింగ్స్ వల్ల మనకు దురదృష్టం ఏంటంటే, I cannot go and change my intermediate marks. I cannot go and change the sentence which I said 1 second before. మనకు టైం అనేది అది మళ్ళీ తిరిగి రాని ఒక అసెట్ మనకు. మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ టైంకి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు. అంటే ఈ టైంకి నేను ఇది చేస్తాను, ఈ టైంకి ఇది చేసేటప్పుడు నేను ఎక్స్టర్నల్ ఏది కూడా నేను ఆలోచించను అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఏంటంటే, ఫోకస్ రాకపోవడానికి ఇంకో కారణం ఏంటంటే, ఈ మైండ్లో పనికి మాలిన చెత్త ఇన్ఫర్మేషన్ లోడ్ అయి ఉండడం. ఈ పనికి మాలిన చెత్తకు ప్రయారిటీ లేని ఒక జంక్ ఇన్ఫర్మేషన్కి ఎక్సెసివ్ దానికి పొజిషన్ ఇవ్వడము. దీంట్లో ఎంత ఫ్రీ ఆఫ్ మైండ్ ఉంటే అంత ఫోకస్ పెరుగుతుంది. ఏదో ప్రాబ్లమ్స్ని ఇవన్నీ కూడా మనకు స్కూల్స్, కాలేజెస్లో I personally believe that education is beyond 4 walls of a classroom and great in academics. ఇవన్నీ కూడా మనకు లైఫ్లో జరిగేదే. సో ఈ ఫోకస్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్ ఆడుతున్నాడు, అతని ఫోకస్ అంతా బాల్ మీదనే ఉండాలి, బాల్ మీద ఉండాలి,
ఒక్క పర్సంటేజ్ ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో చూసుకోవాలి. కరెక్ట్. ఆ ఫోకస్ లేకపోతే అతను గొప్ప బ్యాట్స్మెన్ కాలేడు. సో ఈవెన్ చెస్ ఆడేటప్పుడు కూడా ఈ ఫోకస్ రావడానికి నాకు ఇంకొకటి బాగా ఉపయోగపడింది మెడిటేషన్ అండ్ యోగా. ఐ సరెండర్ మై సెల్ఫ్ టు సైలెన్స్ ఎవ్రీ డే వెన్ ఐ వేకప్ ఫర్ మినిమం 30 minutes. ఐ సీ గాడ్ ఇన్ సైలెన్స్. నేను యోగా మెడిటేషన్ అనేది ఇనీషియల్గా ఈ ఫోకస్ లేని పరంగా నేను చాలా పోగొట్టుకున్నాను కీర్తి. సో ఎవ్రీథింగ్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ నాట్ బికాజ్ ఐఎమ్ పర్ఫెక్ట్. ఐ లెర్న్డ్ త్రూ ఇంపర్ఫెక్షన్స్ ఆఫ్ మై లైఫ్. నేను పోగొట్టుకున్న నుంచి వచ్చిన గుణపాఠమే ఈరోజు నా నోట్ నుంచి వచ్చే మాట. సో ఫోకస్ లేకుండా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ 1 day ముందు చదవడము, ఈరోజు రాత్రంతా కష్టపడతా 5 యూనిట్లు చదువుతాను అనుకోవడము, 2 యూనిట్లు చదివిన తర్వాత రైట్ ఐ ఫీల్ లైక్ స్లీపీ, మార్కులు తక్కువ రావడము. మనకు అవుట్కమ్ ఏమొస్తుంది ఇది చెయ్యకపోతే అనే భయము మన మైండ్లో ఉన్నప్పుడు ఈ ఫోకస్ అనేది కొంచెం మనకు ఆల్టర్ అవుతుంది. అంటే జనరల్గా నేను ఇప్పుడు చదివేటప్పుడు నేను IAS ఆఫీసర్ అవుతే వచ్చే లాభాలేంటి, నేను ఈరోజు చదవకపోవడం వల్ల వచ్చే నష్టాలేంటి. మనము లైఫ్లో ఎప్పుడూ కూడా ఒక పేపర్ తీసుకొని మనం పోగొట్టుకున్నది ఏంటి అని పాయింట్ వైజ్గా రాసుకుంటే మన లైఫ్లో చాలా విషయాల మీద ఫోకస్ వస్తుంది. నేను ఎక్కువ పనులు ఒకటేసారి చేయలేను. ఐఎమ్ నాట్ ఎ బ్యాట్స్మెన్, బౌలర్, రైట్ అండ్ ఎ వికెట్ కీపర్. ఐదర్ ఐ విల్ డూ ఓన్లీ. ఇది నాకు వర్కౌట్ అయింది, కొంతమంది అలా చేయొచ్చు. సో ఫోకస్ చేసేటప్పుడు మీకు అది లేకపోతే గనక మెడిటేషన్, యోగా నుంచి స్టార్ట్ చేయండి. ఒక ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొంతమంది ఎందుకు ఫోకస్ వెళ్ళిపోతారంటే పొద్దునంతా డే షెడ్యూల్ బిజీగా ఉంటుంది, ఫ్యాటిగ్ అయిపోతారు, సాయంత్రం బుక్ ఓపెన్ చేస్తే నిద్ర వస్తుంది. సో లెస్ వెయిట్ టు యువర్ లైఫ్. కొంచెం తక్కువ పనులు చెయ్యండి, తక్కువనే చదవండి, కానీ సిన్సియారిటీగా చదవండి. నేను ఎప్పుడూ బిలీవ్ చేస్తాను కీర్తి, సీరియస్ అండ్ సిన్సియర్ స్టూడెంట్స్ విత్ డెడికేటెడ్ ఫోకస్ కెన్ బీట్ బ్రిలియంట్ కిడ్స్. సీరియస్ అండ్ సిన్సియారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. బిల్ గేట్స్ ఇప్పటికీ ప్రతి సంవత్సరము వరల్డ్ నంబర్ 1 చెస్ ప్లేయర్లతో ఆడతాడు, ప్రతిసారి ఓడిపోతాడు. ఒక జర్నలిస్ట్ అడిగాడు బిల్ గేట్స్ని, సార్ మీరు ప్రతిసారి ఓడిపోతున్నారంటే తప్పు, నేను ఓడిపోవట్లేదు. ఫస్ట్ సార్ ఆడినప్పుడు ఆ వరల్డ్ నంబర్ 1 చెస్ ప్లేయర్ నన్ను 15 నిమిషాల్లో ఓడగొట్టాడు, రెండోసారి ఆడేటప్పుడు 25 నిమిషాల్లో ఓడగొట్టాడు. అంటే ప్రతిసారి అతను నన్ను ఓడించే టైం డ్యూరేషన్ నేను పెంచుతున్నాను. ఐఎమ్ నాట్ ఎ ఫెయిల్యూర్, ఐఎమ్ సక్సీడింగ్ ఇన్ మై వర్క్, ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ హౌ I can make the competitor make a next move with an increased time. So అదొక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లైఫ్లో. సో కాబట్టి మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు WH రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. వాట్ ఐమ్ ఐ డూయింగ్, వై ఐమ్ ఐ డూయింగ్, హౌ ఐమ్ ఐ డూయింగ్, వేర్ ఈజ్ ఇట్ రిజల్టింగ్ టు. ఏ లైఫ్లో కూడా ఈ WH రిలేటెడ్ క్వశ్చన్స్ క్లారిటీగా ఉంటే, ఇప్పుడు నేను టీచింగ్ చెప్తున్నాను, టీచింగ్ చెప్పేటప్పుడు ఈ ఫోన్ పట్టుకోవడము, ఈ మెసేజ్లు చేయడము, ఎవరైనా వస్తే మాట్లాడడము, నేను టీచింగ్ చెప్పేటప్పుడు నేను టీచింగే చెప్తాను. అలానే మీరు క్లాస్ వినేటప్పుడు క్లాస్ మాత్రమే వినాలి. అది మీకు ఎస్ ఆర్ నో డిఫరెన్షియేషన్ మీకు తెలిసి ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్ నాట్ బికాజ్ దే కెనాట్ డూ ఇట్, ఫెయిల్ బికాజ్ దే డు నాట్ అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్ లైక్ డిసిప్లిన్, సెల్ఫ్ మోటివేషన్, ఫోకస్. ఇదంతా చూశాను చాలామంది ఇంట్లో. పిల్లోడు చదువుతూనే ఉంటుంది, అమ్మాయి ఇన్స్టాగ్రామ్ చూస్తూనే ఉంటుంది. ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ చూస్తూనే ఉంటే ఆ పిల్లోడు కూడా కొన్ని డేస్ తర్వాత ఇన్స్టాగ్రామ్ చూస్తూనే ఉంటాడు. నేను అడిగాను ఆ పిల్లోడిని, మా ఇంటికి వచ్చిన, యు ఆర్ సో అబ్సెస్డ్ విత్ ఇన్స్టాగ్రామ్. నవ్వుకుంటూ ఆ 3rd క్లాస్ అతను చెప్పిన ఆన్సర్ ఏంటంటే, మై మామ్ వాచెస్ ఇన్స్టాగ్రామ్ ఎవ్రీ డే, సో ఐ లెర్న్ ఫ్రమ్ ఇట్. సో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంటల్ థింగ్స్ ప్రతి క్షణము ఈ పిల్లలు నేర్చుకుంటున్నారు. ఐ థింక్ ఐ ఆల్వేస్ టెల్ టు స్టూడెంట్స్, గెట్ ఇన్స్పైర్డ్ బై పీపుల్, do not get influenced by people. Correct. So these are few things which worked for me. Probably it will also work for viewers. Very well explained, Andy. Thank you. Thank you.